వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఈ రోజు కూడా మీకోసం రెండు మంచి రెసిపీస్తో పాటు ఒక మంచి టిప్ కూడా తీసుకొచ్చాను. ఇంతకీ తెచ్చిన టిప్ ఏంటి? మీకు ఒక విషయం తెలుసా? అసలు మనం రెగ్యులర్గా తీసుకునే క్యారెట్స్ని ఫస్ట్ మెడిసిన్గానే పండించారంట. ఆ తర్వాత దాని పంట ఎక్కువైపోవడంతో అవి మనం కూరల్లో కూడా యాడ్ చేసుకొని తింటున్నామంట. అంటే ఒక్క క్యారెట్ తింటే 1 మైల్ నడిచేంత ఎనర్జీ మనకు వస్తుందంట. తెలియకుండానే రోజు క్యారెట్ని చాలా తీసుకుంటున్నాం, అంటే చాలా రెసిపీస్లో తింటున్నాం కదా. కొంతమంది అసలు క్యారెట్ని ముట్టుకోరు. క్యారెట్ వల్ల ఎనర్జీ కాకుండా కంటి చూపు కూడా బాగా పెరుగుతుంది, అలాగే హెయిర్ కూడా బాగా గ్రో అవుతుంది. సో తప్పకుండా క్యారెట్ తినని వాళ్ళు తినడానికి అలవాటు చేసుకోండి. అలాగే ఈరోజు మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఎక్కడున్నాం, పొంగల్తో చాలా స్పెషల్స్ చేసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు మీకోసం తీసుకొచ్చింది ఓట్స్ కట్ట పొంగలి. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను, మీరు వచ్చేసి ఫాలో అయిపోండి. ఓకే, సో ఓట్స్ కట్ట పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం కుక్కర్ పెట్టేసాం కదా, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇక్కడ మనం ఓట్స్ ఎక్స్ట్రాగా యూజ్ చేస్తున్నాం అంతే. సో స్టవ్ ఆన్ చేసాం కదా, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్, అలాగే ఆయిల్ వేడకగానే కొద్దిగా జీలకర్ర, అల్లం, మిరియాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఓట్స్ తెలుసుగా, మీరు అందరూ కూడా మార్నింగ్ టైంలో ఓట్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడు అవే ఓట్స్ అవే పాలల్లో వేసుకొని తినడం కాకుండా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా పొంగలి అంటే ఒకేలా కాకుండా చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు. అందులో ఓట్స్ కూడా మనకి మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఉంటాయి కాబట్టి ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. అండ్ మీకు కూడా ఓట్స్ నుంచి ఒక మంచి టేస్ట్ వచ్చినట్టు ఉంటుంది. ఓకే, సో ఆయిల్ వేడెక్కింది, జీలకర్ర యాడ్ చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, ఇప్పుడు కొద్దిగా మిరియాలు, అలాగే జీడిపప్పు, ఇది నేను మొత్తం వేసేస్తున్నాను. అండ్ కొద్దిగా కరివేపాకు, అలాగే ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ మనం ఎప్పుడు వేసినా కూడా అది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలంట. సో ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, పచ్చిమిర్చి. సో ఇప్పుడు మనం ఇందులో పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. మనకి ఓట్స్ లైట్గానే ఉంటాయి కాబట్టి ఓట్స్కి అంత వాటర్ పట్టకపోయినా ఈ పెసరపప్పుకి మనకి వాటర్ ఎక్కువగా పడుతుంది. సో పెసరపప్పు యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఓట్స్. ఒకసారి బాగా మిక్స్ చేసి మనం వాటర్ యాడ్ చేద్దాం. ఇందులో మనం వెజిటబుల్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు, క్యారెట్, పొటాటో ఇలాంటివి, కాబట్టి మనకి వాటర్ యాడ్ చేయాల్సింది ఓన్లీ ఈ పప్పు అలాగే ఓట్స్ ఉడకడానికి మాత్రమే. ఓకే, సో వాటర్. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకొద్దిగా వాటర్, అలాగే సాల్ట్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసాం కదా, మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. చెప్పాను కదా, ఓట్స్ మనకి లైట్గానే ఉంటాయి కాబట్టి ఓట్స్కి అంత వాటర్ పట్టకపోయినా మనకి పెసరపప్పు ఉడకడానికి వాటర్ చాలా ఎక్కువగా పడుతుంది. సో సరిపడిన నీళ్ళు యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనం ఫ్లేమ్ కొద్దిగా పెంచి లిడ్ పెట్టుకుందాం. ఓకే, సో లిడ్ పెట్టేసాం కదా, ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఆ తర్వాత మనం ఓపెన్ చేసి చూసే వరకు మన పొంగలి బాగా రెడీ అయిపోతుంది. అండ్ ఇందాక చెప్పాను కదా మీకు క్యారెట్తో చాలా యూజెస్ ఉన్నాయని. సో
ఫేస్ మీద రింకిల్స్ వచ్చినప్పుడు, అంటే మీరు చిన్న వాళ్ళు 20 years ఉన్నా కూడా ఏ 30-40 years లాగా కనిపించారు అనుకోండి, డైలీ మార్నింగ్ లేవగానే కొన్ని వాటర్ తీసుకొని క్యారెట్ని బాగా మిక్సీ చేసుకోండి, వాటర్ ఇంకా క్యారెట్. దెన్ ఆ క్యారెట్ జ్యూస్ని షుగర్ ఏది యాడ్ చేయకుండా డైరెక్ట్ అలానే తాగేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే హనీ కూడా యాడ్ చేస్తుంటారు. సో ఇలా యాడ్ చేయకుండా డైరెక్ట్గా క్యారెట్ జ్యూస్ తాగితే ఫేస్ మీద రింకిల్స్ పోతాయి, అలాగే హెయిర్ కూడా చాలా బాగుంటుంది, చాలా నల్లగా ఉంటుంది, ఈజీగా మనకి హెయిర్ గ్రో అయిపోతుంది అండ్ ఫేస్లో కూడా చాలా మంచి గ్లో వస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో నేను చెప్పాను కదా మీకు 3 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి అని. సో 3 విజిల్స్ వచ్చేసాయి, అలాగే ప్రెషర్ మొత్తం కూడా దిగిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, చాలా నీట్గా రెడీ అయిపోయింది, చూస్తుంటేనే తెలుస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎస్, మనకు కావాల్సినట్టు చాలా స్మూత్గా రెడీ అయిపోయింది మన ఓట్స్ కట్టె పొంగలి. సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవడమే. సో నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. సో సర్వింగ్ బౌల్ తీసుకొచ్చాను కదా, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో మనం డిష్ అవుట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫైనల్గా నెయ్యితో పైనుంచి మనం గార్నిష్ చేసుకోవాలి. సో కొద్దిగా నెయ్యి, ఓకే, సో నెయ్యితో గార్నిష్ చేసేసుకున్నాం కదా. రెడీ అయిపోయింది మన ఓట్స్ కట్టె పొంగలి. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు ఓట్స్ కట్టె పొంగలికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ కట్టె పొంగలికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, కాజు 6. ఓట్స్ కట్టె పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, అల్లం, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, పెసరపప్పు, ఓట్స్ కూడా వేసి సరిపడా నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నెయ్యితో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన ఓట్స్ కట్టె పొంగలి రెడీ. సో చూసారు కదా ఓట్స్ కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో ఫస్ట్ మనం పైనుంచి నెయ్యితో గార్నిష్ చేసుకున్నాం కదా, నాకు తెలిసి ఫస్ట్ నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. సూపర్గా ఉంది, చాలా సాఫ్ట్గా. మనం ఇందాక కుక్కర్ మూత తీయగానే చాలా స్మూత్గా అనిపించింది కదా, సేమ్ అలాగే నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేటట్టుంది. అండ్ నెయ్యితో కలిపి తింటే సూపర్గా ఉందండి. ఓట్స్తో మనం చాలా రకాలైన స్వీట్స్ కూడా చేసుకుంటాం కదా. అండ్ ఓట్స్ని మార్నింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి డైట్లో అనుకున్న వాళ్ళు. ఇలాంటి ఒక మంచి రెసిపీ తయారు చేసుకోవచ్చు. అండ్ ఆ మిరియాల ఘాటు, ఇందులో జీడిపప్పు కూడా వేసాం. ఓవరాల్గా తింటుంటే మాత్రం అద్దరిపోయిందండి, ఇంకా తినాలి అనిపించేలాగా. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదండి ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను తయారు చేసిన ఓట్స్ కట్టె పొంగలి. అలాగే ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో మనం గోధుమ రవ్వతో చాలా వెరైటీస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ మీకు తీసుకొచ్చింది సాంబార్తో ఒక మంచి రెసిపీ. ఇంతకీ దాని పేరేంటి? సాంబార్ గోధుమ రవ్వ. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు చూసి నేర్చేసుకోండి. ఓకే, సో మన సాంబార్ గోధుమ రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ పేరు వినడానికే మీకు చాలా వెరైటీగా అనిపిస్తుంది కదా, కానీ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్లోనే కొన్ని చేంజెస్ అన్నమాట. సో ఫస్ట్ మనం నెయ్యి వేసుకుందాం.
మనకి నెయ్యి ఏంటంటే మనకి సాంబార్లో మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి నెయ్యి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి మనం. ఓకే, అండ్ ఇటువైపు కూడా మనం స్టవ్ ఆన్ చేసి ఇంట్లో మనం గోధుమ రవ్వని మెయిన్ ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తాం కదా. సో గోధుమ రవ్వ దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ రెగ్యులర్గా మనం సాంబార్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో మనం గోధుమ రవ్వని యాడ్ చేయాలి. సో ఇక్కడ నెయ్యి అయితే హీట్ ఎక్కిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు మరీ ఎక్కువగా వేసుకుంటే చేదు వచ్చేస్తుంది కదా, అందుకే నేను జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అండ్ నెక్స్ట్ కొద్దిగా ఇంగువ, అలాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మన ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాం. సో ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి అండ్ అలాగే మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే ఇందులో క్యారెట్, బీన్స్, అలాగే బంగాళదుంప ముక్కలు. సో ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. సాంబార్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఇవి కాకుండా ఇంకా చాలా కూడా వేసుకుంటాం కదా. లేడీస్ ఫింగర్ వేసుకుంటాము అండ్ మునక్కాడలు వేసుకుంటాము. మీకు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ మనకి ప్రిపేర్ చేసుకోవడానికి అవన్నీ వెజిటేబుల్స్ అవన్నీ పొద్దున్న కట్ చేసుకోవడానికి అంత టైం ఉండదు కాబట్టి నేను జస్ట్ కొన్ని యాడ్ చేశాను. లేదంటే మీరు నైటే అవన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇటువైపు మనం ఇందాక ఆన్ చేస్తాం కదా స్టవ్. ఇప్పుడు దాంట్లో మనం గోధుమ రవ్వని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో కొద్దిగా గోధుమ రవ్వ, దీని ఇలా పక్కన పెడదాం. ఇది డ్రై రోస్ట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇక్కడ సాంబార్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు చింతపండు రసాన్ని మనం యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి బాగా కందిపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ కందిపప్పుని నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేశాను. ఇది వేస్తున్నాను. ముందే మనం ఇలా బాయిల్ చేసి పెట్టుకుంటే మనకు కొద్దిగా ఈజీ అయిపోతుంది ప్రాసెస్. ఎప్పటికప్పుడు చేసుకుంటే కొద్దిగా టైం కూడా ఎక్కువ పడుతుంది. అందులో పొద్దున్న అంటే మనకు అంత టైం ఉండదు కాబట్టి ముందే ఇలా కుక్ చేసి అండ్ వెజిటబుల్స్ కూడా నైట్ టైమే మీరు కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఈ రెసిపీస్ ఈజీ అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా సాంబార్ పొడి. సో ఇవన్నీ మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ మరిగేటప్పుడు మనం అప్పుడు గోధుమ రవ్వ యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. మన గోధుమ రవ్వ కూడా ఇది కూడా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ గోధుమ రవ్వని ఇలాగే ఉంచుదాం. ఓకే, సో ఇక్కడ మన సాంబార్ బాగా మరిగిపోయింది. ఒకసారి తీసి చూద్దాం. మన సాంబార్ పొడి లాస్ట్లో యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకుందాం. మన సాంబార్ మంచి టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు
ఇక్కడ మనం ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ రవ్వని, స్టవ్ ఆఫ్ చేసి. సో ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు వెంటనే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే మిగిలింది కూడా వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం గోధుమ రవ్వ యాడ్ చేసాం కదా, గోధుమ రవ్వకి మన సాంబార్ ఫ్లేవర్ అంతా కూడా పట్టేటట్టు ఒక 2 minutes వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మన సాంబార్ మరిగింది కాబట్టి గోధుమ రవ్వ కుక్ అవ్వడానికి మనకు అంత టైం ఏం పట్టదు. ఇందులో ఒక 2 minutes వరకు మనం లిడ్ పెట్టేసుకుందాం. ఓకే, సో లిడ్ పెట్టుకున్నాం కదా, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే, సో మన సాంబార్లో గోధుమ రవ్వ ఎంత వరకు ఉడికిందో ఒకసారి తీసి చూద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఎస్, రెడీ అయిపోయింది. సో ఒకసారి బాగా మిక్స్ చేసి మనం డిష్ అవుట్ చేసుకోవాలి. ఓకే, బాగా కలిపేసాం కదా. ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను, అందులో మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం డిష్ అవుట్ చేసుకుందాం. మనం రెగ్యులర్గా సాంబార్తో చాలా రెసిపీస్ చేసుకుంటాం, అంటే సాంబార్ని మనం డిఫరెంట్గా ట్రై చేస్తాము. అండ్ అలాగే గోధుమ రవ్వతో కూడా చాలా చేసుకుంటాం. కానీ ఈ సాంబార్ గోధుమ రవ్వ అనేది ఒక టిపికల్ కాంబినేషన్. అండ్ నేను టేస్ట్ చేసి చెప్తాను ఇది ఎలా ఉందో. సో అప్పుడు డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఓకే, సో మనం డిష్ అవుట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుంచి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర. అండ్ ఎస్, రెడీ, మన సాంబార్ గోధుమ రవ్వ రెడీ అయిపోయింది. చాలా వేడి వేడిగా ఉంది, చాలా సింపుల్ ప్రాసెస్తో రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పే ముందు సాంబార్ గోధుమ రవ్వకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి నోట్ చేసుకోండి. సాంబార్ గోధుమ రవ్వకి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, సాంబార్ పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, చింతపండు రసం 1 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సాంబార్ గోధుమ రవ్వ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి బాగా వేయించుకొని చింతపండు రసం, ఉడికించిన కందిపప్పు, పసుపు, ఉప్పు, సాంబార్ పొడి వేసి బాగా కలిపి సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత గోధుమ రవ్వను మరొక పాన్ లో డ్రై రోస్ట్ చేసుకొని మరిగించుకున్న సాంబార్ లో వేసి ఇంకొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సాంబార్ గోధుమ రవ్వ రెడీ. ఓకే, సో చూసారు కదా సాంబార్ గోధుమ రవ్వ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో సాంబార్తో ఇంత వెరైటీ రెసిపీ ట్రై చేయడం ఇదే మీకు నాకు కూడా కొత్త. సో ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి. ఫస్ట్ సాంబార్కి నేను పిచ్చి ఫ్యాన్ అండి. సాంబార్తో ఏది చేసుకున్నా కూడా అదిరిపోతుంది. మన లాస్ట్ టైం కూడా చాలా రెసిపీస్ చేసాం కదా బ్రెడ్తో సాంబార్తో కలిపి. సో అలాగే ఇప్పుడు ఈ సాంబార్ ఫ్లేవర్లో మన గోధుమ రవ్వ కూడా వేస్తే అదొక సాంబార్ ఉప్మాలా రెడీ అయ్యి సూపర్గా ఉంది. అండ్ ఇందులో వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కదా,
ఓవరాల్గా తింటుంటే ఒక మంచి మీల్స్ టేస్ట్ చేసినట్టుగానే ఉంది. అండ్ ఇది చాలా ఎనర్జీని ఇస్తుంది. వెజిటబుల్స్ ఉన్నాయి, గోధుమ రవ్వ కూడా ఉంది. సో ఈ రెసిపీ తప్పకుండా మిస్ అవ్వకుండా డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, సో చూసారు కదా ఇవాళ మన అమృతాహారం సెగ్మెంట్లో నేను తయారు చేసిన సాంబార్ గోధుమ రవ్వ. ఒకవేళ ఇవాళ బ్రేక్ఫాస్ట్ అని మీరు మిస్ అయినా లేదు మళ్ళీ చూడాలి అనుకున్నా www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi కూడా చూడొచ్చు. ఏ రెసిపీ కూడా మిస్ అవ్వకూడదు అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా కొత్తగా అలాగే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవాళలాగా రేపు కూడా మరో 2 మంచి రెసిపీస్తో పాటు ఒక మంచి టిప్ తీసుకొని మీ ముందుకు వచ్చేస్తాను. Until that, take care, have a great day, bye bye.